వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తన కష్టం ప్రతిభతో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచాడు. లవర్ బాయ్గా, స్టైలిష్ స్టార్గా పేరు తెచ్చుకున్న ఆయన ఇమేజ్ని పుష్ప మూవీ పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా దెబ్బతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా, ఐకాన్ స్టార్గా మారిపోయారు. నార్త్ ఇండియాలోని బన్నీకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పుష్పతో వచ్చిన క్రేజీని నిలబెట్టుకోవడానికి అల్లు అర్జున్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని కథల ఎంపిక, దర్శకులను ఎంపిక చేసుకుంటూ కెరియర్ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ చిత్రంలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి లేదా 27లో అల్లు అర్జున్ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక మరోవైపు అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో 3 ఏళ్ల క్రితం ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ వైపు అడుగులు పడకపోవడం, దర్శక హీరోలు ఇతర ప్రాజెక్టులో బిజీగా ఉండటంతో బన్నీ సందీప్ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు నిర్మాత భూషణ్ కుమార్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సందీప్ వంగతో బన్నీ సినిమా ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశాడు. పుష్ప ది రూల్ మూవీ సెట్స్ మీద ఉన్నప్పుడే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు కలిసి ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మించనున్నాయి. దీనిపై నిర్మాత తాజాగా క్లారిటీ ఇచ్చాడు. బార్డర్ 2 మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భూషణ్ కుమార్ టీ సిరీస్ బ్యానర్లో సందీప్ రెడ్డి వంగ చేయబోయే సినిమాల లైనప్ గురించి తెలిపారు. సందీప్ వంగతో ప్రస్తుతం స్పిరిట్ మూవీ చేస్తున్నాం. దీని తర్వాత యానిమల్ పార్క్ ఉంటుంది. ఇదే క్రమంలో అల్లు అర్జున్తో సినిమా చేయబోతున్నాం అని నిర్మాత స్పష్టం చేశాడు. దీంతో అల్లు అర్జున్ సందీప్ రెడ్డి సినిమా ఆగిపోయిందనే రూమర్స్కి చెక్ పడిపోయింది.